కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదివారం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా వడ్డించారు. ముందుగా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అలా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుని ఈ నెల 28వ తేదీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముస్లింలందరూ పాల్గొని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కండ్లగుంట మధుబాబు నాయుడు, ముస్లిం సోదరులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. وتسليما اللهم صل على سيدنا شفينا حبيبنا نبينا مولانا محمد البارك وسلم سلموا عليه صلاة وسلام عليك يا سيدي على وجعلنا من الشاكرين إن الله وملائكته يصلون ఏదో ఒకటి وتبارك ربنا وتعالى يا جلال తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు నిర్వహించి అల్లా ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలను పవిత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ 30 రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావలి నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా నా ఆత్మ బంధువులైనటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా ఆదరించాలి, గౌరవించాలి, ఆహ్వానించాలి. వారి అందరితో కలిసి ఒకసారి ఇఫ్తార్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున కావలి నియోజకవర్గంలో ప్రతి మసీదుకి కూడా లేఖలు పంపడం జరుగుతుంది. తప్పకుండా దీన్నే ఆహ్వానంగా మన్నించి అల్లా ఎడల భక్తి శ్రద్ధలతో మీ సోదరుడిగా నేను ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. తప్పకుండా ఈ నెల 28వ తేదీన మా ఇంటి యందు మీరందరూ వచ్చి ప్రార్థనలు చేసి విందు ఆరగించి ఇఫ్తార్ని సక్సెస్ చేయవలసిందిగా ముస్లిం సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా. ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత. మీ అందరూ భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం. అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మీ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ విందుకి మా ఇంటికి విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరు